ఓకే. మన ప్రియమైన మన సంఘం చెదిరిపోయినట్టున్నాము. ఎవరికెవరమై తల్లికి పిల్లలకు దూరం అయిపోయాం, సంఘం అందరం దూరం అయిపోయాం, మన తండ్రి గారికి దూరం అయిపోయాం, చూడలేకపోతున్నాం. ఇంతకాలం గడిచింది. అయినా సరే అందరికీ బెంగగా ఉంది, ఒకరినొకరు చూసుకోవాలని ఆశ ఉంది, ఎప్పుడు కలుస్తామా అని ఆలోచన ఉంది. ముఖం చూస్తే ప్రాణం వచ్చినట్టుంది అందరికీ. కానీ మరి ఏం చేస్తాము, దేవుడు ఇచ్చిన పరిస్థితిని బట్టి ఇలా ఉండడమే. టీవీలో చెప్తున్నారు కదా, పాస్టర్లు అందరూ ఇంట్లో ఉండండి, కలిసి ఉండండి, దేవుని ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి, మొర్రపెట్టండి, మన ప్రార్థన దేవుడు తప్పక వింటాడని. టీవీలో రోజు ఆ పాస్టర్లు అందరూ చేసిన ప్రార్థనల వల్ల నేను విశ్వాసం ఏటైంది, దిగజారిపోయినట్టు అనిపిస్తుంది. ప్రభు ఇంకా నువ్వు వినలేదా? ఇంకా మా ప్రార్థన విని ఆ కరోనా వైరస్ని తరిమివా, మాకు నెమ్మదినివ్వవా, మాకు ధైర్యంనివ్వవా, ఆలయంలో మమ్మల్ని అందరినీ కూడనివ్వవా అని బాధపడుతున్నాను నేను అనేక సార్లు. నిజంగా మనం అందరం సంఘం కొరకు అందరం ప్రార్థన చేద్దాం. కానీ బలమైన ప్రార్థనగా దేవుడు విని మన సంఘాల తలుపులు తెరవాలి. అదే మనకు కావలసినటువంటిది. ప్రార్థన చేసుకుందాం. కానీ ఇప్పుడు మహాపరిశుద్ధుడమైన మా ప్రియ ప్రభువా దేవ తండ్రి, నీ బిడ్డలమైన మేమందరము నీ పాదాల దగ్గరికి వచ్చి నిన్ను బ్రతిమాలుకుంటున్నామయ్యా. మా విజ్ఞాపన ఆలకించు. నీ వాక్యంలో చెప్పావు కదా, నా నామం పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గముని విడిచిన ఎడల నేను వారి ప్రార్థనను ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నా. ప్రభువా, ప్రపంచాన్ని స్వస్థపరచు. నేను బ్రతిమాలుకుంటున్నా. మా విజ్ఞాపన ఆలకించు తండ్రి. మా మనమని విని ప్రభువా, మేము నీ సన్నిధికి వచ్చి అడిగినవేవీ లేదనక కాదనక మాకు ఇచ్చిన గొప్ప దేవుడు, మాకు ఇచ్చిన సంఘ సహవాసం కోసం వందనాలు. సజీవమైన రాళ్ల వలె మమ్మల్ని అందరూ ఉంచావు, నీకు ఎన్నో వందనాలు తండ్రి. మాది ప్రేమించే సంఘం, ప్రార్థించే సంఘం, నీ కొరకు కనిపెట్టే సంఘం, కరుణించమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. కనికరించమని ప్రార్థన చేస్తున్నాను దేవ. మేమందరం ఏకీభించి ఏక మనసుతో ఏకాత్మతో ఏదైతే అడిగామో అన్నీ మాకు ఇచ్చావు. మా సంఘంలో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడవు తండ్రి. అయినను నాయన ఈ పరిస్థితిని బట్టి మాలో నిరుత్సాహము అవిశ్వాసము లేకుండా నిరీక్షణతో ముందు కనిపెట్టగలవారముగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ప్రత్యేకంగా తండ్రి మా కాపరి కుటుంబాన్ని దీవించండి. మేమందరం ఏక మనసుతో పనిచేయగలవారముగా మమ్మల్ని ఆయత్తపరచ ప్రభువా తండ్రి. బలహీనులు ఉన్నారు, ఆపరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు, జబ్బుతో ఉన్నవాళ్ళు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారికి నీ ఈవులు అనుగ్రహించు. ఎవరికి ఏది అవసరమో తండ్రి, ఏది అడుగుతున్నారో అది వారికి ఇమ్మని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. మమ్మల్ని త్వరలో కలపమని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ఆనంద ఉత్సాహాలతో ఆలయంలో చేరుకొని నేను ఘనపరిచే భాగ్యమని ఇమ్మని నిన్ను వేడుకుంటున్నాము తండ్రి. ఎంత ప్రపంచం అంతట్లో మొత్తంలో అందరూ గుళ్ళు మూసిస్తున్నారు తండ్రి. ఇంత భయంకరమైన పరిస్థితి ఏనాడు వినలేదు, చూడలేదు, కనలేదు. దేవా, మమ్మల్ని మన్నించి నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మేమందరము కనిపెడుతున్నాము ఎప్పుడు ఆలయంకి వెళ్ళాలా అని. ఆ సమయం నీవు ఎప్పుడు ఇస్తావా అని కనిపెట్టుకుంటున్నాము. మా విజ్ఞాపన ఆలకించి మా ప్రార్థనను విని మా హృదయ వాంఛను తీర్చగలిగిన దేవుడు నీవు కనుక తండ్రి. మా మనవిని ఆలకించు, మమ్మల్ని కనికరించు తండ్రి. దేవా, మా సంఘంలో ఉన్నటువంటి యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కొరకు అయినటువంటి బలమైన సైన్యంగా వారిని సిద్ధపరచు. 10th క్లాస్ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు ఎంత కాలం నుండి నాయన పరీక్షల కొరకు సిద్ధపడి నిరుత్సాహపడిపోతున్నారు. అయినా నువ్వు తగిన కాలం అంతా నువ్వు సహాయం చేస్తావు కనుక నాయన నీ సహాయం దయచేయి. ఇంటర్ రాసిన పరీక్షలకు అందరికి జయమునిస్తావు. నీకు వందనాలు, స్తోత్రాలు. ఉద్యోగాల కొరకు కనిపెట్టిన బిడ్డలు ఉన్నారు ప్రభు, వారికి ఉద్యోగాలు అనుగ్రహించు తండ్రి. వివాహాల కొరకు కనిపెట్టిన బిడ్డలు ఉన్నారు, వారికి వివాహాలు దయచేయి. తగిన వ్యక్తులను నీవు చూపించు తండ్రి. సంఘంలో మా ప్రార్థనను, మా మొరను నీవు ఆలకించమని వేడుకుంటున్నాం తండ్రి. మేము విన్న వాక్యం ద్వారా మా ఆత్మను బలం పొందండి. నీ ఉత్సాహంతోనూ విశ్వాసంతోనూ ముందుకు సాగలవారంగా ప్రతి ఒక్కొక్క సైనికుని వారి సిద్ధపరచమని నేను వేడుకుంటున్నాను తండ్రి. మా సంఘ అవసరతలు నీవు నీ నామం పేరట తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు మాకున్నావు ప్రభా. మా కాపురులను నీ ఆత్మతో అభిషేకించమని ప్రార్థించుకుంటున్నాము. వారి ద్వారా మాతో మాట్లాడమని నేను వేడుకుంటున్నాము తండ్రి. ఎక్కడెక్కడ ఉన్న వారు అందరము తండ్రి నిన్ను చూచి నీ అందరు కలుసుకొని నీ అందరు ఆనందించే భాగ్యం మాకు దయచేయి ప్రభా. ప్రార్థన సహవాసం గొప్ప తండ్రి. ఆ సహవాసం ద్వారా మేమందరం ఏకీపించి నిన్ను కొలవగలవారంగా, నిన్ను సేవించగలవారంగా మమ్మల్ని అందరం సిద్ధపరచు ప్రభువా. కరుణించు. మా గృహాల్లో ఉన్న చంటి బిడ్డల కొరకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. నీవు ఇచ్చిన కొత్తగా ఇచ్చిన నూతన శిశువుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారిని ఆరోగ్య భాగ్యాలతో ఆశీర్వదించండి తండ్రి. మా సంఘ కొరతలు, మా సంఘ అవసరతలు తీర్చవలసిన వాడు నీవే. నీకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము తండ్రి. మా హృదయాలని సన్నిధిని క్రొమ్మరిస్తున్నాం ప్రభువా. మా ఆర్తధ్వని సన్నిధిని పెట్టుకుంటున్నాము తండ్రి. నీ మొర్ర ఆలకించేవాడు, త్రోసివేసేవాడు కాదు, నిత్యమ మాతో ఉన్నవాడు కనుక నాయన నీకే స్తుతి, ఘనత, మహిమ చెల్లిస్తూ మరి ఒకసారి మమ్మల్ని చూడమని, మా పెద్ద కుటుంబాన్ని చూడమని, ఇలా ఎన్ని సంఘాలు నేను మొర్ర పెట్టుకుంటున్నారు వారందరి యొక్క మనవిని నీవు ఆలకించి అద్భుత క్రియ చేయమని వేడుకుంటున్నాం. ఆనాడు ప్రభా ప్రపంచ రక్షణ కోసమని లోకాన్ని ఎంతో ప్రేమించి నీ ప్రియకుమారిని పంపించావు కదా. ఇప్పుడు లోకమంతా నాశనం అయిపోయేటప్పుడు మరలా నీ ప్రియకుమారుని ద్వారానే మమ్మల్ని రక్షించాలి, మమ్మల్ని స్వస్థపరచాలి తండ్రి. ఆ తెగులు నీ వణిచివేయాలి. అటువంటి నీ దీవెని దయచేసి కరోనా వైరస్ ని వణిచివేసి మేమందరం ఆలయములకు చేరగలిగిన భాగ్యం మాకు ఎప్పుడు ఇస్తావో అని కనిపెట్టుకుంటూ నీకు సమస్తాన్ని సమర్పించుకుంటూ అయోగ్యురాలనైనా నేను నా ప్రియ ప్రభు అని క్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన ప్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్న ప్రభు టీచర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం పాటలు పాడుకుని తర్వాత దేవుని వాక్యంలో మనం వెళ్దాం. మనందరికి వచ్చిన పాట సంతోషం నాకు సంతోషం, ఏసునాలే ఉంటే సంతోషం అనే పాట పాడుకుందాం. గుడ్ న్యూస్ పాటల పుస్తకంలో 352వ పాట మనందరం కలిసి దేవుని మహిమపరుస్తూ దేవుని స్తుతిస్తూ పాడదాం.
సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా, గంతులు వేసి చప్పట్లు కొట్టి దావీదు వలె పాడనా, తాని నాకే చిందించి శుద్ధినిగా చేసిన యేసంటే నాకు సంతోషం, తాని నాకే చిందించి శుద్ధినిగా చేసిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. కష్టాలలోన కరువులలోన పౌలు వలె స్తుతించనా, కష్టాలలోన కరువులలోన పౌలు వలె స్తుతించనా, నాకే కష్టాలు భరించి మృత్యునే గెలిచిన యేసంటే నాకు సంతోషం, నాకే కష్టాలు భరించి మృత్యునే గెలిచిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. ఆత్మతోను సత్యముతోను ఆరాధనే చేయనా, ఆత్మతోను సత్యముతోను ఆరాధనే చేయనా, ఆత్మను నాపై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం, ఆత్మను నాపై ప్రోక్షించి పరలోకం చేర్చిన యేసంటే నాకు సంతోషం. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం, సంతోషం నాకు సంతోషం, యేసు నాలో ఉంటే సంతోషం, సంతోషం నీకు సంతోషం, యేసు నీలో ఉంటే సంతోషం. హల్లెలూయా ఆనందమే ఎల్లవేళలా నాకు సంతోషమే, హల్లెలూయా
హల్లెలూయా. మరొక పాట పాడుకుంటే దేవుని మహిమపరుద్దాం. ఇమ్మానుయేలు మాకు తోడై ఉండే దేవుడు అనే పాట మన పాటల నుంచి 9వ పాట పాడుకుందాం. ఇమ్మానుయేలు మాకు తోడై ఉండే దేవుడు, సదాకాలం మా ఎడల కృప చూపు దేవుడు. ఆయన తోడు లేకపోతే మనం ఉండలేమని మనం గ్రహించాలి. ఉదయకాల సమయంలో ఆయన చూపిస్తున్న కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాట పాడదాం. కష్టాలలో, నష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, వ్యాధులలో, బాధలలో, నిందల్లో, మన శోధనలో, ప్రతి పరిస్థితుల్లో సదాకాలము మన ఎడల ఆయన కృప చూపిస్తూనే ఉన్నాడు. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, తుఫానుల్లో, పెనుగాలులలో, కెరటాలలో, నడి సముద్రం మధ్యలో మనం ఉన్నాం. ఆయన కృప మన మీద ఉంది. ఆయనకి వందనాలు చెల్లిస్తూ, స్తుతులు చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞత హృదయంతో ఇమ్మానుయేలు మాకు తోడై ఉండే దేవుడు అని పాట పాడుకుందాం. హల్లెలూయా.
చూపు దేవుడవు. హల్లెలూయా సదా కాలము మా ఎడల కృప చూపు దేవుడవు. హల్లెలూయా. సదాకాలం మన ఎలా కృప చూపిస్తూనే ఉన్నాడు. ఉదయకాల సమయంలో మనం ఎక్కడి నుంచి చూస్తున్నా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన కృప మన మీద ఉన్నది. ఏ పరిస్థితిలో ఉన్నా, లాక్డౌన్లో ఉన్నా, లేకపోతే గ్యాస్ లీకేజ్ నుంచి మనం దూరంగా తలదాచుకుంటున్నా సరే, ఆయన కృప మన మీద ఉన్నదని జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఆదరించేవాడు, మన బలపరిచేవాడు ఆయనే. అందుకే ఉదయకాల సమయంలో ప్రేమించిన అధికముగా ఆరాధిద్దు ఆసక్తితో, మన పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో ఆయన ఆరాధిద్దాం. ఎందుకంటే ఎప్పుడేసు ఇంతవరకు మనల్ని ఆదుకున్నవాడు, మనల్ని చూస్తున్న వాడిని, ఎల్రోహిగా మనం చూస్తున్న వాడిని వందనాలు చెల్లిద్దాం. మనల్ని స్వస్థపరుస్తున్న వాడిని ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. మనం పోషిస్తున్న వాడిని ఆయనకి వందనాలు చెల్లిస్తూ ప్రేమించదని అధికముగా ఆరాధిద్దు ఆసక్తితో దేవుని మహిమపరుస్తూ ఆరాధిస్తూ పాడుదాం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో, ప్రేమించేదన్ అధికముగా ఆరాధితు ఆసక్తితో, నా పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో నా పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే, ఇంతవరకు మళ్ళీ ఆదుకున్న వాటికి వందనాలు చెల్లిద్దాం. ఆయన మనం ఆరాధిద్దాం. ఓ హల్లెలూయా. Glorify Father. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. అందరూ చెప్తాం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధితు, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. రెండు సోదర పైకెత్తి. ఆరాధన 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 ఆరాధన. ఎల్రోహిగా మనం చూసిన వారికి వందనాలు చెల్లిద్దాం. ఆరాధిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని చూస్తున్నందుకు నీకు వందనాలు. ఎల్రోహి,
ఉన్న వారిని ఆరాధిద్దాం. హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. స్వస్థపరిచావే వందనమయ్యా. మా పూర్ణ మనసుతో ఆరాధితు, మా పూర్ణ బలముతో సేవించేదన్. మా పూర్ణ మనసుతో ఆరాధితు, మా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. యెహోవా ఏదైనా మనల్ని పోషిస్తున్న వాడికి వందనాలు చెల్లిద్దాం. యెహోవా ఈరే, యెహోవా ఈరే, పోషించువాడా వందనమయ్యా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, పోషించువాడా వందనమయ్యా. పోషించువాడా వందనమయ్యా. మమ్ము పోషించువాడా వందనమయ్యా. మా పూర్ణ మనసుతో ఆరాధితు, మా పూర్ణ బలముతో సేవించేదన్. మా పూర్ణ మనసుతో ఆరాధితు, మా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా. అవును ప్రభువా, నిన్ను ఆరాధిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధులు పరిశుద్ధులు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీకు ముందు కూడా ఆదుకున్నవాడు నీవు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని చూస్తున్నావు, మమ్మల్ని విడిచిపెట్టలేదు, అందుబట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభు, మమ్మల్ని స్వస్థపరచువాడు నీవే ప్రభా. ఈ సమయంలో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తం ఉంచి మనం వేడుకొని వచ్చినాం. ఎటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నా సరే యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు అని విశ్వాసం వరకు అనుగ్రహించి మరి స్వస్థపరచుడు వేడుకొని వచ్చినాం తండ్రి. మమ్మల్ని పోషించేవాడు నీవు ప్రభు, అందుబట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, ఊహించలేని కార్యాలు మా జీవితంలో జరుగుతున్నాయి. ప్రతి పరిస్థితుల్లో ప్రభా, భయాందోళన పరిస్థితుల్లో మీ యొక్క నెమ్మది మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. మీ యొక్క ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం తండ్రి. లాక్డౌన్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. కోవిడ్-19 నుంచి ట్రీట్మెంట్ పొందుకుని ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తం ఉంచమని వేడుకొని వచ్చినాం తండ్రి. మీకు స్వస్థతను మనకు అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. అలాగే
వైజాగ్లో గ్యాస్ లీక్ అయిన బాధితుల విషయం జ్ఞాపకం చేసుకున్నాం. మీకు స్వస్థత వరకు అనుగ్రహించడం వేడుకొని వచ్చినాం తండ్రి. మీ యొక్క ధైర్యాన్ని వరకు అనుగ్రహించడం వేడుకొని వచ్చినాం. మీ యొక్క నెమ్మదిని అనుగ్రహించడం వేడుకొని వచ్చినాం తండ్రి. మీరు సాయం చేయండి. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తాలను ఉంచడం వేడుకొని వచ్చినాం. మీ యొక్క అద్భుతాన్ని జరిగించడం వేడుకొని వచ్చినాం తండ్రి. ఊహించిన రీతిలో ప్రభు వారిని లేవనెత్తమని వేడుకొని వచ్చినాం. నూతన బలము శక్తిని వరకు అనుగ్రహించడం వేడుకొని వచ్చినాం తండ్రి. మరి ముఖ్యంగా చంటి బిడ్డలు మీ చేతిగా చెప్పుకున్నాం ప్రభు. ఆ భయంకరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులకు కావాల్సిన ధైర్యాన్ని, నడిపింపును, ఆలోచన అనుగ్రహించడం వేడుకొని వచ్చినాం. చంటి బిడ్డలు మీరు తాకమని వేడుకొని వచ్చినాం. మీ యొక్క స్వస్థతను అనుగ్రహించండి. మీ యొక్క కాపుదల మార్గం అనుగ్రహించమని వేడుకొని వచ్చినాం. మరొకసారి ప్రభా సంఘాలు మీ చేతిగా చెప్పుకుంటున్నాం. సంఘంలో ప్రతి ఒక్క బిడ్డపై మీ హస్తం ఉంచమని వేడుకొని వచ్చినాం తండ్రి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డపై మీ కృప కనికరం వారిపై ఉంచమని వేడుకొని వచ్చినాం. మీరు ఎక్కడ చాటును మమ్మల్ని భద్రపరచమని వేడుకొని వచ్చినాం తండ్రి. ఈ స్తుతి ఆరాధన నీకే చెల్లిస్తాం. యేసునామములో నడిచినాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొకసారి ఈ మాధ్యమం ద్వారా మీ గృహాల్లోనికి రావడానికి ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి, ఈ యొక్క టెక్నాలజీని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నారు. ఈ యొక్క గృహ నిర్బంధన ఈ సమయమందు మీరందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. ప్రతిదినము మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. త్వరలో ఈ పరిస్థితి సద్దనిగి మరలా తిరిగి యథారీతిగా దేవుని సన్నిధిలో మనందరం కలిసి ఆరాధన చేయగలిగిన ఆ శ్రేష్టమైన సమయం కొరికే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ రకముగా నేను మీలోనికి వచ్చి మిమ్మల్ని దేవుని వాక్యముతో బలపరచడానికి, పాటల ఆరాధనలో మీతో కలిసి పాలు పొందడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇదన సందేశం మీకు అందించాలని ఆశిస్తూ ఉన్నాను. గత కొన్ని వారాలుగా ప్రభు పునరుత్థానుడైన తర్వాత 40 దినములుగా ఆయన శిష్యులకు ఏం బోధించాడో అనే విషయాలు మీకు బోధిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు కూడా అదే అంశంలో ఇంకొక భాగాన్ని వివరించాలని ఆశిస్తున్నాను. గత 2 వారాల్లో మొదటి భాగం ఆయన యేసు అయితే వారితో గత 3.5 సంవత్సరాలు సంచరించాడో అదే యేసు మరలా తిరిగి లేచాడని, అదే యేసు నూతనమైన దేహము కలిగిన వాడై ఉన్నాడు. పాత దేహము స్థానములో మహిమ దేహము కలిగిన వాడై, పునరుత్థాన దేహము కలిగిన వాడై వారితో ఉన్నాడని, ఇంకను అదే దేహాన్ని మనందరికీ ఆయన ఇవ్వనై ఉన్నాడని, ఆయన ప్రథమ ఫలముగా ఆయన ఆ నూతన దేహాన్ని ధరించాడు. ఆ తర్వాత మనమును మన వరుసలో, మన క్రమములో మనమును ఆ దేహాన్ని ధరిస్తాం. ఆ తర్వాత గడిచిన వారము లేఖనముల్లో ఉన్నది ఆయనే అని, ఆయనను గురించి ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు ఉన్న అన్ని సందర్భాలు, అన్ని విషయాలు కూడా ఆయననే చూపిస్తూ ఉన్నాయి, సూచిస్తూ ఉన్నాయి. అన్నిటికి నెరవేర్పు ఆయనే అని చెప్పి పోయిన వారం మాట్లాడడం జరిగింది. ఈ వారం కూడా అదే 40 దినాల్లో ప్రభు చేసిన బోధన మీ ముందు నుంచి ఆశపడుతూ ఉన్నాను. నా వెనుక బ్యానర్లో మీరు చూస్తే బ్రేక్ త్రూ, రెస్టరేషన్ అనే పేర్లు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రభు యేసు చూసినట్లయితే సమాధిని గెలిచి గొప్ప బ్రేక్ త్రూతో ఆయన బయటికి వచ్చాడు. ఈ 40 దినాల కాలం ప్రభు చేస్తున్న కార్యం ఏదనగా శిష్యులందరినీ మళ్ళా తిరిగి సమకూరుస్తున్నాడు. రెస్టరేషన్, హీఈస్ రిస్టోరింగ్ హిస్ డిసైపుల్స్. ఆ శిష్యులందరినీ మళ్ళీ తిరిగి సమకూర్చి, అయితే ప్రభు యొక్క ఆశీర్వదనగా సమకూర్చబడిన శిష్యులు ఆ రెస్టరేషన్ పొందిన వారు మరలా వారిలో ఒక బ్రేక్ త్రూ కలగాలని, ఒక శ్రేష్టమైన బ్రేక్ త్రూ కలగాలని ప్రభు ఆశించి ఈ కార్యం అంతా చేస్తూ ఉన్నాడు. కానీ ఈ కారణం చేత ప్రభు పునరుత్థానుడైన తరువాత ఆయన తన సజీవుడైన సంగతిని లోకానికి లేక అధికారులకు, యోధా మతానికి ఆయన తెలియపరచుకోవడం ప్రయత్నం చేయలేదు. కానీ తన శిష్యులకే, తన విశ్వాసం ఉంచిన వారికే అనేక సార్లు మాటి మాటికి కనబడి వారితో మాట్లాడి వారికి ఉపదేశించి, అనంతకుముందు 3.5 సంవత్సరాలుగా బోధించిన ఉపదేశాన్ని మరొకసారి వారికి జ్ఞాపకం చేసి వారిని మరలా తిరిగి సమకూర్చడం ప్రభు యొక్క పని. అది దినమందు ఆయన ఏ విషయంలో సమకూర్పు చేయడం చూస్తున్నాడో అనే విషయాన్ని దయచేసి అపోస్తలుల కార్య గ్రంథం 1వ అధ్యాయం
మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఈ గ్రంథాన్ని మనకందరికీ తెలుసు. లూకా అనే వైద్యుడు ఈ గ్రంథాన్ని మాత్రమే కాకుండా లూకా సువార్తను కూడా ఆయనే రచించాడు. అయితే లూకా ఇక్కడ రాస్తూ ఉన్నాడు, ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకునబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటి గురించి నా మొదటి గ్రంథమును రచించి తిని. అనగా లూకా సువార్తలో యేసు ప్రభు ఈ లోకానికి రావడం, ఆయన శిష్యులను ఏర్పరచుకోవడం, ఆయన బోధించడం, ఇవన్నీ కూడా లూకా సువార్త రాశాను. అయితే 3వ వచనం అంటున్నాడు, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఇక 40 దినముల పాటు ప్రభు వారికి అగపడుచు తన్ను తాను సజీవునిగా ఆయన కనపరుచుకున్నాడు. ఇంకా అనేక ప్రమాణములను చూపి, నాకు అనేక రుజువులను చూపి, అనగా హీ వాజ్ ప్రూవింగ్, ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు తాను సజీవుడని. ఇంతకుముందు చెప్పినాడు అదే యేసు నేను అని, ధర్మశాస్త్రం చెప్పిన యేసు నేనే అని రుజువుపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక ఉపదేశాన్ని ఆయన చేస్తూ, ఆ ఉపదేశం ఏదనగా ఇక్కడ అంటున్నాడు, దేవుని రాజ్య విషయముల గురించి బోధించచ్చు. అనగా దేవుని రాజ్యాన్ని గురించి, హీ టాట్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య విషయాల గురించి ఆయన బోధించాడు. ఈ 40 దినాలు కూడా ప్రభు బోధించిన ఉపదేశం 40 ఆయన రాజ్య విషయాలు. అయితే ఆయన రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, శిష్యులకు, ఆనాటి పరిసయ్యులకు, దేవాలయ అధికారులకు, ప్రధాన యాజకులకు ఉన్న సమస్య ఏదనగా వారు మెస్సైని గురించి చూస్తున్నది, మెస్సైని గురించి వారు ఎదురు చూస్తూ ఉన్న విషయాలు వేరు, వారికి అవగాహన వేరు, క్రీస్తు వారికి ప్రయత్నం చేస్తున్నది వేరు. ఇక్కడ రాజ్యం అనగానే వీరిలో క్రీస్తు చెబుతున్న విషయాల గురించి కాక, వారు అంతకుముందే వారికి అవగాహన ఉన్న ఆ విధానం అనుసరించి వారు ఆలోచిస్తూ వారు అనుకుంటుంది ఏదనగా ఇప్పుడే ప్రభు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, రోమీలను తొలగిస్తాడు, తాను దావీదు సింహాసనాన్ని అధిరోహించి దావీదు కుమారునిగా మెస్సయ్యగా ఆయన పరిపాలన చేస్తాడు, ఆయన రాజ్యమందు మనం ఏలుబడి చేస్తాం అనే భావనతో ఉన్నారు. అయితే 40 దినాలు తన రాజ్యాన్ని గురించిన విషయాలు వారు బోధించాడు. అయితే ఇంకా శిష్యులు మనం గమనిస్తే వింత ఆశ్చర్యం కలిగించే పరిస్థితి. 6వ వచనం మనం చూస్తే ఆ శిష్యులు అడుగుతారు, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలముందు ఇశ్రాయేలులకు రాజ్యం మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఇక్కడ శిష్యులకు అవకాశం దొరికిన ప్రతి సమయమందు వారు ప్రభువును ప్రశ్నిస్తారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలులకు రాజ్యం మరలా నీవు అనుగ్రహిస్తావా? ఇంగ్లీష్ తర్జుమాలో ఉంది, NLT తర్జుమాలో చూస్తాం, whenever Jesus met with the apostles, ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తలులు కలిసిన ప్రతి సమయమందు they asked, వారు అడిగే ఒక ప్రశ్న, when is the kingdom coming? రాజ్యం ఎప్పుడు వస్తుంది నాయన, రాజ్యాన్ని నాకు ఎప్పుడు అప్పగిస్తావు అనే మాటికి వారి ప్రభుని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు రాజ్య విషయాల గురించి ఆయన బోధించాడు. ఎప్పుడు ప్రభువు కనబడిన, ప్రభు రాజ్యం ఎప్పుడు అనే ప్రశ్న, దాని సమాధానంగా ప్రభు అంటున్నాడు, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమును ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకున్నట మీ పని కాదు. ప్రభు దానికి ఇచ్చిన జవాబు ఏదనగా రాజ్యం ఎప్పుడు అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ యూ, అది మీకు సంబంధించిన విషయం కాదు, అది తండ్రి అయిన దేవునికి సంబంధించిన విషయం అని వారిని అక్కడ ఆ ప్రశ్నకు జవాబుగా ఆయన సమాధానం చెప్పి వారితో ఇంకా అధికంగా రాజ్యాన్ని గురించి మాట్లాడలేదు. అదొకసారి ప్రభు యొక్క సేవను గురించి మనం వెనక్కి వెళితే, యేసు యొక్క జీవితాన్ని మనం చూస్తే, ముఖ్యంగా మార్కు సువార్తలో కానీ, మత్తయి సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ
ఆయన ఏం బోధించాడు అని మనం ఆలోచన చేస్తే, ముఖ్యంగా బాప్తిస్మ యోహాను బంధించబడి అతను మరణించిన తరువాత నుండి ప్రభువైన యేసుక్రీస్తు బోధిస్తున్నాడు. మార్క్స్ మొదటి అధ్యాయంలోనే మనం చూస్తాం 14-15 వచనాలు. అలాగే మత్తయి సువార్త 4వ అధ్యాయం 12-17 వచనాలు, లూకా సువార్త 4వ అధ్యాయం 40-43 వచనాలు మనం చూస్తే అక్కడ ఉన్న విషయం ఏదనగా ప్రభువైన యేసుక్రీస్తు బోధించింది ఏదనగా గుడ్ న్యూస్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని గురించిన సువార్తను, శుభ సందేశాన్ని, గుడ్ న్యూస్ని ఆయన చాటించాడు. ఆయన బోధంతా కూడా దేవుని రాజ్యాన్ని గురించి, ఆ దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశం అంతా కూడా అది మంచి వార్త, శుభవార్త. లూకా సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఉన్నవారు, అయ్యా మాతో ఇంకొన్ని రోజులు ఉండమన్నప్పుడు ప్రభు అంటాడు, మిగతా గ్రామాలకు వెళ్ళాలి, మిగతా ఊళ్ళకు వెళ్ళాలి, వారికి కూడా ఈ యొక్క దేవుని రాజ్యాన్ని గురించిన శుభవార్తను నేను చాటించాలి, నేను వెళ్ళిపోతానని ప్రభు వెళ్ళిన సంగతిని అక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు ఆది నుండి ఆయన సేవ ప్రారంభము నుండి దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. రాజ్య విషయాలే ఆయన బోధిస్తూ అనేక ఉపమానాలు చెప్పాడు, సాదృశ్యాలు చెప్పాడు. సువార్తలు మనం చూస్తే నిత్యము దేవుని రాజ్యాన్ని గురించి ఉపదేశమే మనకు అధికంగా కనబడుతుంది. తర్వాత ఈ 40 దినాలు కూడా ఆయన బోధించింది ఆయన తను తాను సజీవునిగా కనపరచుకోవడం మాత్రమే కాకుండా, లేఖనములో ఉన్నది ఆయన గురించి ఆయనే ఆయన సంగతి చెప్పడం మాత్రమే కాకుండా రాజ్య విషయాల గురించి ఆయన బోధించాడు. అయితే ఆయన బోధించిన రాజ్య విషయం మనకు అర్థం కావాలి అని అంటే మనం మరొకసారి ఆరంభానికి వెళ్ళాలి. ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే అక్కడ రాయబడిన మాటలు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ఇక్కడ ఆది ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు, అది ఎంతకాలం క్రితమో మనకు తెలియదు, కానీ ఆరంభములో దేవుడు చేసిన కార్యం ఏదనగా మనం తెలుగు తర్జుమాలో చూస్తే దేవుడు భూమి ఆకాశమును సృజించాను అనగా ముందు భూమి తర్వాత ఆకాశం అని కనబడుతున్నది. కానీ ఇంగ్లీష్ తర్జుమాలో గమనిస్తే అక్కడ రాయబడిన మాట, తర్జుమా చేయబడిన మాట ఏదనగా ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. కానీ ఇది చూసిన వరుస క్రమం మారింది. దేవుడు మొట్టమొదటి సృష్టించింది భూమిని కాదు, భూమి కంటే ముందు ఆకాశములను ఆయన సృజించాడు, ఆ తరువాత భూమిని ఆయన సృజించాడు. ఆకాశములు సృజించడం చూసినట్లయితే మన కంటికి కనబడని అదృశ్య లోకం అంతటిని, ఆ సూపర్ న్యాచురల్ వరల్డ్ అంతటిని ప్రభు సృష్టించాడు. దూతలను, ఇంకా అనేకమైన ఇతర విషయాలు, ఆధ్యాత్మికమైనవి, అదృశ్యమైనవి, మన కంటికి కనబడనివి ఆయన నిర్మించి ఆయన తన యొక్క రాజ్యమును అక్కడ స్థిరపరచుకొని తన యొక్క సృష్టంతయు అదృశ్య లోకమందు పూర్తయిన తరువాత దేవుడు చేసిన కార్యం ఏదనగా తన రాజ్యాన్ని విస్తరింప చేయడానికి అదృశ్య లోకములో నుండి దృశ్యమైన లోకాన్ని ఆయన సృజించాడు. అందులో భాగమే మనం నివసిస్తున్న ఈ భూలోకం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈ భూలోకమును చేసి, ఈ భూలోకములో మనిషి నివసించడానికి యోగ్యముగా, అనుగుణముగా సకల పరిస్థితులు భూలోకమందు కల్పించాడు. చివరిగా భూలోకమందు మనిషిని దేవుడు చేస్తాడు. అయితే మనిషిని దేవుడు చేయకముందు ఇక్కడ శ్రేష్టమైన విషయం మనం గమనించాలి. దేవుడు ఒక్కడే, కానీ వాక్యమంతలో మనం గమనిస్తే త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు గురించి అవగాహన మనకు కలుగుతుంది. అయితే ఇక్కడ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే పేరు స్పష్టంగా లేకపోయినప్పటికీ ఒకటి కంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఆలోచిస్తున్న విషయం మనం చూస్తాం. ఇక్కడ ఆ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు 1వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు వారు ఒకరితో ఒకరు వారు చర్చించుకుంటూ చెప్తున్న విషయం, దేవుడు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇక్కడ వాక్యం మనం చూస్తాం, భూమి మీద దేవుని యొక్క ఆత్మ అల్లాడుచుండెను, ఆయన పలుకగా సృష్టి కలిగింది. వాక్యమైన ప్రభువైన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ, వీరు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదాం. ఇక్కడ
అతృప్తమైన దేవుని యొక్క ఆలోచన తనగా మన పోలికలో మన స్వరూపములో మనిషిని చేద్దాం. ఇంతవరకు బాగుంది. అయితే తర్వాత దేవుడు అంటున్నాడు, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాక నీవు పలికాను. ఇప్పుడు తర్వాత భూమి మీద మనిషిని సృష్టిస్తాము, ఆ తర్వాత వీరు ఏలుబడి చేస్తారు. ఇక్కడ వారు అనే మాటకు బదులుగా దేవుడు మనము ఏలుబడి చేద్దాం అనే మాట అని ఉండుంటే అది భిన్నముగా ఉండేది. కానీ దేవుడు చేస్తున్న పని ఏదనగా భూలోకాన్ని సృష్టించి మనిషిని ఏర్పాటు చేసి మనిషికి భూలోకాన్ని అప్పగించి ఈ భూలోకం మీద అధికారము, ఆధిపత్యము, ఏలుబడి మానవునికి దేవుడు అప్పగించాడు. అనగా దేవుడు ఆదామును సృష్టించినప్పుడు, మనిషిని సృష్టించినప్పుడు మనిషికి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. భూలోకాన్ని మనిషికి అప్పగించి దీనిపై అతను ఏలుబడి చేయడానికి, రాజుగా వ్యవహరించడానికి దేవుడు అతనిని నియమించాడు. అనగా దేవుడు పరలోకమందు, ఆయన లోకమందు ఆయన ఉంటూ ఈ భూలోకానికి ఆయన రాకుండగా, ఆయనకు బదులుగా ఆయన స్థానంలో ఆయన ద్వారా సృష్టించబడి ఆయన జీవాన్ని కలిగిన ఆయన ప్రతినిధిగా ఈ భూలోకమందు ఏలుబడి చేయటం కొరకే మానవుణ్ణి దేవుడు నియమించాడు. 115వ కీర్తనలో మనం చూస్తే అక్కడ కీర్తనకారుడు దావీదు అంటాడు, 115వ కీర్తన 16వ వచనం, కీర్తన 16వ వచనం, ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడు. The heavens belong to the Lord. ఆకాశములు దేవునికి చెందినవి. But he has given earth to all humanity. కానీ భూలోకాన్ని మాత్రం మానవులందరికీ దేవుడు అనుగ్రహించాడు. ఇదే విషయాన్ని గురించి కీర్తన 8వ కీర్తన మనం చూద్దాం. 8వ కీర్తన 4 నుండి 8 వచనాలు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటివాడు? అదిక పై వచ్చిన చూస్తే, నీ చేతి పని నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రాలను చూడగా నీ మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు? దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతుల మీద నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. కనుక మనిషిని చేసి దేవుడు ఈ భూలోకమందు రాజుగా మనిషిని దేవుడు నియమించాడు. సమస్తమైన ఆధిపత్యం, ఏలుబడి మానవునికి దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 25 నుండి 30 వచనాల్లో ఉన్న ఆ భాగానికి ఈ కీర్తన గ్రంథంతో 8వ కీర్తన ఉన్న వచన భాగాలు ఒకదానితో సంబంధం కలిగి ఉన్నట్టుగా మనము చూస్తాం. కనుక దేవుడు మనిషిని తన స్వరూపంలో, తనకు పోలికలో చేసి తనకు ప్రతినిధిగా ఈ భూలోకమందు మనిషిని ఏర్పాటు చేశాడు. మనిషి మానవుని విషయమై దేవుని యొక్క ఉద్దేశం ఏదనగా దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూలోకమందు మానవుడు నెరవేరుస్తాడని, అదృశ్య లోకమందు ఉన్న దేవుని యొక్క రాజ్య విధి విధానాన్ని ఈ దృశ్యమైన లోకమందు మానవుని ద్వారా దేవుడు నెరవేర్చాలి అనే దేవుని యొక్క సంకల్పం. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలో, మాదిరి ప్రార్థనలో అని అంటాడు, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చుడు భూమి యందును నెరవేరును గాక. ఆది నుండి తండ్రి యొక్క అభీష్టం ఏదనగా పరలోకమందు ఆయన చిత్తం ఎలాగైతే నెరవేరుతూ ఉందో భూలోకమందు కూడా ఆయన చిత్తం అదే రీతిగా నెరవేర్చబడాలని, పరలోకమందు ఆయన రాజ్యం ఎలాగైతే స్థిరముగా ఉన్నదో ఆయన రాజ్యంలోకి ఎలాగైతే ఏ రకమైన వ్యతిరేకత కానీ ఏ రకమైన అవిధేయత లేకుండా పరలోక రాజ్యం ఉన్నది, అదే విధంగా భూలోకమందు కూడా ఆయన రాజ్యం ఉండాలని, ఆయన ఏలుబడి ఉండాలని దేవుని యొక్క సంకల్పం. ఆ ఏలుబడి మానవుని ద్వారా దేవుడు చేయాలి అని మానవునికి మనం చెప్పాలంటే భూలోక రాజ్యాన్ని దేవుడిచ్చాడు. భూలోకంపై ఆధిపత్యాన్ని ఇచ్చాడు. తాను దేవునితో సంబంధము కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రతినిధిగా ఈ భూలోకమందు పనిచేయడం కొరకు దేవుడు నియమించాడు.
ఈ ఆదికాండం మొదలెచ్చే 26, 27 వచ్చిన మనం చూసేది ఏదనగా రాజ్యం యొక్క పుట్టుక, రాజ్యం యొక్క జన్మం మనం అక్కడ చూస్తాం. అయితే ఒక విషయం మనం గమనించాలి. ఆకాశములు, పరలోకము, అలాగే భూలోకము, సమస్త సృష్టి కూడా దేవుడే చేశాడు. ఆయన సృష్టించిన కారణం చేత వీటన్నిటిపైన ఏలుబడి, రాజ్యము, అధికారం ఆయనకు ఉన్నది. అయితే మనుషులమైన మనకు ఈ భూలోకాన్ని దేవుడు అప్పగిస్తూ ఆయన చేస్తున్న పని ఏదనగా మనకు ఏలుబడి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు తప్ప మనకు ఓనర్షిప్ ఇవ్వలేదు. ఇది మనకు సొంతంగా మనది, నాది అని చెప్పుకునే హక్కు మనకు ఎంత మాత్రం కూడా ఇవ్వలేదు. దీన్ని ఏలుబడి చేయడానికి మనకు అప్పగించాడు. ఒక విధంగా చెప్పాలంటే గృహ నిర్వాహకత్వాన్ని దేవుడు మనకు అప్పగించాడు. అయితే ఈ భూలోకం మీద అధికారం, ఈ భూలోకం మీద రాజ్యం మానవుని చేతిలో పెట్టాడు దేవుడు. తాను సృష్టించిన సృష్టికర్తగా, తాను రాజుగా, తన క్రింద పనిచేసే రాజ్య ప్రతినిధిగా మానవుని దేవుడి లోకమందు నియమించాడు. అయితే ఈ రాజ్యాధికారం అప్పగించబడి మానవుడు ఆ అధికారాన్ని ఏం చేస్తాడు, ఎలా వినియోగిస్తాడు, ఎలా జీవిస్తాడు? అక్కడ మొదటి అధ్యాయం ఆదికాండం 26 వచ్చిన చూస్తాం. వారు అనగా మానవులు ఏలుబడి చేస్తారు. ఇది దేవునితో సంబంధం లేకుండా దేవుని ప్రతినిధిగా పూర్తిగా మానవునికి దేవుడు ఆ బాధ్యతను అప్పగించాడు. గృహ నిర్వాహకత్వాన్ని దేవుడిచ్చాడు. అయితే మనందరికీ కూడా తెలుసు, మానవుడు ఈ అధికారంతో ఏం చేశాడు? మానవుడు ఈ అధికారాన్ని కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు. ఎలాగనగా సైతాను వచ్చి శోధించగానే దేవుడు చెప్పింది నిజము కాదు, అబద్ధమని మాట్లాడగా మనసుగా ఆదికాండం మనం చూస్తే ఆదాము దేవుని మాట కంటే సైతాన్ యొక్క మాటను నమ్మి సైతానికి లోబడి దేవుడు వద్దన్న కార్యాన్ని చేసి పాపము చేశాడు. దాని పర్యవసానం పాపమునకు జీతమైన మరణాన్ని ఈ భూలోకానికి తెచ్చాడు. అయితే అది మాత్రమే కాకుండా మానవుడు చేసింది జరిగింది, లేదా మానవుడు సైతానికి విధేయుడై తను చేస్తున్న కార్యం వలన జరిగింది ఏమిటి అని ఆలోచన చేస్తే దేవుడు తనకిచ్చిన రాజ్యాధికారాన్ని మానవుడు కోల్పోయాడు. తన మీద తనకున్న అధికారాన్ని కోల్పోయాడు. తరువాత ఈ లోకం మీద అధికారాన్ని కోల్పోయాడు. కోల్పోవడం మాత్రమే కాకుండా అధికారం అంతా కూడా సైతాన్ యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయింది. ఆదాము తను చేస్తున్న పాపం వలన దేవుని అవిధేయత, లేకపోతే పాపం చెప్తున్న మాట ఏదనగా నిజంగా చెప్పాలంటే తిరుగుబాటు, దేవుని యొక్క రాజ్యానికి, పరలోక రాజ్యానికి తిరుగుబాటుగా ఆదాము చేస్తున్న ఆ కార్యం వలన ఈ లోకంలోనికి పాపము రావడం మాత్రమే కాకుండా పాపముతో పాటు మరణం, ఇంకను మానవుడు తన రాజ్యాధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. ఒకసారి రోమాపత్రిక 6:16 చూద్దాం. నేను పౌలు ఈ విషయాల గురించి వివరిస్తుంటాడు. రోమాపత్రిక 6:16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునికే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులు అవుతారని మీరు ఎరుగురా. అంటే మీరు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతారు అనే సందేశాన్ని పౌలు ఇక్కడ ఇస్తున్నాడు. డోంట్ యు రియలైజ్ దట్ యు బికమ్ ద స్లేవ్ ఆఫ్ వాట్ ఎవర్ యు చూస్ టు ఒబే. మీరు దేని ఎడల విధేయత చూపడానికి మీరు ఎంచుకుంటారో, విధేయత చూపిస్తారో, మీరు దానికి దాసులు అవుతారు, దానికి బానిసలు అవుతారు. ఇక్కడ జరిగింది దానికి ఆదాము అవ్వలు వారు సైతానుకు విధేయత చూపడానికి, సైతానుకు లోబడడానికి వారు ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకోవడంతో సైతానుకు వారు దాసులయ్యారు, సైతానికి వారు బానిసలు అయిపోయారు. ఆదాము తనకున్న చట్టబద్ధమైన హక్కులను, తన మీద తనకున్న హక్కును తను కోల్పోయాడు. ఇక మీదట తనంతట తాను జీవించలేక సైతానికి దాసుడిగా, పాపమునకు బానిసగా, సైతానికి ఏలుబడిలో, పాపం యొక్క ఏలుబడిలో తాను జీవిస్తూ ఉన్న పరిస్థితి. ఇంకను అది మాత్రమే కాకుండా ఏ భూలోకాన్ని దేవుడు తనకు అప్పగించాడో తను చేస్తున్న ఈ తిరుగుబాటు వలన మోసయుక్తముగా సైతాన్ యొక్క చేతిలోనికి అది వెళ్ళిపోయింది. ప్రభువైన యేసుక్రీస్తు భూలోకములో సేవ ప్రారంభించిన మొదటి దినాల్లో 40 దినములు ఉపవాసముడిన తరువాత ఆయన అరణ్యములో సైతాను శోధిస్తూ అతనిలో ఉపయోగించిన రెండవ శోధన లూకా సువార్త 4:5-8 మనం చూస్తే అక్కడ కనబడేది ఏదనగా ఈ లోక రాజ్యముల యొక్క
మహిమంతయు కూడా ప్రభునకు చూపించి అంటాడు, ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు చేయవలసింది ఏదనగా ఇఫ్ యూ విల్ వర్షిప్ మీ, నీవు నన్ను ఆరాధన చేస్తే, నీవు నన్ను పూజిస్తే, నీవు నన్ను ఆరాధిస్తే, నీవు దేవునికి ఇచ్చే ఆరాధన అర్హత నీవు నాకు ఇస్తే ఇదంతా నీకు ఇస్తాను అన్నాడు ప్రభు. దేవుని వాక్యముతో సైతాన్ను జయించిన విషయాన్ని మనం చూస్తాం. కానీ ఎక్కడ కూడా ప్రభు ఇది నీది కాదే అనే సవాలు చేయలేదు. ప్రభు దాన్ని అంగీకరించాడు. అయితే ఆరాధన నీకు కాదు, దేవునికే చెందాలి. లూసిఫర్, ఈ సైతాను, వాడు మొదటి నుంచి వాడి యొక్క ఆశేతనగా దేవుడు పొందుతున్న ఆరాధన, దేవుడు పొందుతున్న స్థుతి వాడు పొందాలని ఆశించి దేవుని సింహాసనం కంటే ఎత్తుగా తన సింహాసనాన్ని వేసుకొని వాడు ఆరాధన పొందాలని ఆశించాడు. ఆ కారణం చేతనే పరలోకం నుంచి నెట్టివేయబడిన సంగతి మనందరికీ కూడా తెలుసును. అయితే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఇదే శోధన ఆదామునకు లూసిఫర్ కల్పించాడు, సైతాన్ని కల్పించి వాడు అంటున్నాడు, మీరు చావనే చావరు, కానీ మీరు తినుదినమున మీరు దేవుని వలె, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మారిపోతారు అని, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు అని ఉపదేశాన్ని చేసినప్పుడు తమను సృష్టించిన సృష్టికర్త మాట కంటే సైతాన్ యొక్క మాటను నమ్మి లోబడి రాజద్రోహమును చేస్తారు ఆదాము అవ్వలు. చేసి ఈ స్థితిని వారు తెచ్చుకున్న పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సత్యము కాదని అబద్ధమని వారు చెబుతున్న అబద్ధమే సత్యమని మోసగించి ఆదాము అవ్వల నుండి వారు కొనిన మహిమను, అధికారాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని, భూలోకంపై ఆధిపత్యాన్ని, ఏలుబడిని అంతయు కూడా సైతాను వాడు ఆధీనం చేసుకున్నాడు. ఆ కారణం చేత పౌలు అంటాడు, యుగ సంబంధమైన దేవత, లేకపోతే లోకాన్ని పరిపాలిస్తున్న దేవుడు అని సైతాన్ని సంబోధిస్తూ ఉన్నాడు. అయితే సమస్య ఏదనగా ఈ సైతాన్ యొక్క చేతిలోని రాజ్యాన్ని, సైతాన్ చేతిలోని అధికారాన్ని, భూలోకాన్ని మరలా తిరిగి, ఈ రాజ్యాన్ని మరలా తిరిగి సమకూర్చాలి. సైతాన్ యొక్క అధికారము తొలగించబడాలి. ఈ లోకం మరలా తిరిగి మానవుని ఆధీనమునకు తీసుకొని రావాలి. మరలా తిరిగి మానవునికి రిస్టోర్ చేయబడాలి. అది చేయడం అంటే ఎలాగూ అని ఆలోచన చేస్తే దాని కొరకైన మార్గం ఏది? అయితే అనుకోవచ్చు, దేవుడు సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు కదా, నిజమే చేయగలడు. కానీ మానవుడు చేసిన తప్పిదాన్ని దేవుడు దాన్ని సరిచేయ శక్తి, బలము ఆయనకున్నది. సైతానును ప్రక్కకి త్రోసి మరలా తిరిగి మానవునికి అధికారం ఇవ్వగలడు. కానీ దేవుడు నీతి కలిగిన వాడు. ఒక దైవిక చట్టాన్ని ఏర్పాటు చేసుకున్న చట్టాన్ని అనుసరించి ప్రవర్తించేవాడు. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 42వ అధ్యాయము 21వ వచనం. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాను. యెహోవా తన నీతిని బట్టి సంతోషం గలవాడై ఉపదేశ క్రమం ఒకటి గణపరిచి గొప్ప చేశాను. ఈ మాటలు మనం ఇంగ్లీష్ తర్జుమాలో చూస్తే ఉన్న విషయం ఎదురుగా గాడ్ ఈజ్ రైచస్. మొదటిది, ఆయన నీతివంతుడు, తన నీతిని బట్టి సంతోషం గలవాడై. గాడ్ ఈజ్ రైచస్ అండ్ హ్యాస్ ఎగ్జాల్టెడ్ హిస్ గ్లోరియస్ లా. నీతివంతుడైన దేవుడు తాను చేసిన పని ఏదనగా తన యొక్క మహిమాయుక్తమైన చట్టాన్ని లేదా న్యాయాన్ని ఆయన ఉన్నతంగా హెచ్చించాడు. అయితే ఇప్పుడు సైతాను ఆదాము యొద్ద నుండి చట్టబద్ధముగా ఈ భూలోకంపై ఏలుబడిని వాడు కలిగి ఉన్నాడు. మానవునిపై ఏలుబడిని వాడు కలిగి ఉన్నాడు. అయితే దేవుడు ఆయన యొక్క నీతి, ఆయన యొక్క దైవిక న్యాయాన్ని బట్టి ఆయన ఏకపక్షముగా ఆదాము చేసిన దోషాన్ని ఆయన కొట్టివేసి మరలా తిరిగి సమస్తాన్ని పూర్వస్థితి తెచ్చి ఆదామునికి అప్పగించలేడు. అయితే ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? దేవునికి దూతలు అనేక మంది ఉన్నారు, కానీ దూతలు ఎవరు కూడా ఈ విషయంలో కలుగ చేసుకోలేరు. కారణం ఏదనగా చట్టబద్ధమైన అధికారం వారికి అనుగ్రహించబడి ఉండలేదు. అయితే
మళ్ళా తిరిగి ఈ రాజ్యము సమకూర్చబడాలి, రిస్టోర్ చేయబడాలి. సైతాన్ చేతుల రాజ్యం వల్ల తిరిగి మానవునికి అప్పగించబడాలి అని అంటే జరగవలసిన కార్యం ఏదనగా ఆదాము కుటుంబంలో నుండే, మనిషిలో నుండి, ఆదాములో నుండే, వాని యొక్క జాతిలో నుండే ఒకడు రావాలి. వాడు వచ్చి వాడు సైతానికి వ్యతిరేకముగా యుద్ధము చేసి పోరాడి లేక చట్టబద్ధముగా మళ్ళా తిరిగి మానవుడు కోల్పోయిన దాన్ని, ఆదాము కోల్పోయిన దాన్ని ఆదాము సంతానములో ఎవరైనా ఒకరు వచ్చి సాధించవలసిన అవసరత ఉంది. అయితే మానవుని ఈ అధికారాన్ని ఎవరు సాధిస్తే, ఎవరు సంపాదిస్తారు అని ఆలోచన చేస్తే చట్టబద్ధంగా తిరిగి ఆదాము కోల్పోయిన దాన్ని, ఆదాము పోగొట్టుకున్న దాన్ని మరలా సంపాదించగల వ్యక్తి ఎవరు అని ఆలోచన చేస్తే ఎవరు లేని పరిస్థితి. ఆదాము సైతానికి బానిస అయిపోయాడు. ఒక బానిసగా తాను తిరగబడలేడు. సైతానికి ఆధీనమందు ఉన్నాడు. తాను సైతాన్ని వ్యతిరేకంగా తాను ఏమాత్రము కూడా కోర్టులో వ్యాజ్యము నిర్వహించలేని స్థితి. అలాగే ఆదాము సంతానము కూడా ఆదాము యొక్క పాపం వారికి అంటిన వారై పుట్టుకతో జన్మ పాపులుగా ఉంటూ ఇంకను వారు పెరిగి పెద్దవుతుండగా ఆదాము చేస్తున్న పాపాన్ని వారు కూడా చేసి వారు కూడా సైతానికి బానిసలైపోయిన పరిస్థితి. కనుక ఒక బానిసకు ఎలాగైతే చట్టబద్ధమైన అధికారము కోర్టుకు వెళ్ళి తన హక్కులను కాపాడుకునే అధికారం ఉండదో, అదే రకంగా ఆదాము తన యొక్క సంతానమైన మానవ జాతికి అంతటికీ తిరిగి విమోచించగలిగిన, తిరిగి తమ రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోగలిగిన అవకాశం ఎంతమాత్రం కూడా లేని పరిస్థితి. అయితే విమోచన కావాలి, ఈ సమకూర్పు కావాలి, మన రాజ్యం మన తిరిగి మానవుని చేతికి కావాలంటే ఒక మనిషి కావాలి. ఆ మనిషి మీద సైతానికి ఏమాత్రం కూడా హక్కు ఉండకూడదు. సైతాన్ ఏమాత్రం కూడా క్లెయిమ్ చేయడానికి వీలు లేని ఒక వ్యక్తి కావాలి. ఇంకా ఆదాము యొక్క తిరుగుబాటులో, ఆదాము యొక్క పాపములో ఏమాత్రం కూడా భాగస్వామ్యము వహించని ఒక మనిషి కావాలి. ఇంకా సైతానికి వ్యతిరేకముగా దేవుని యొక్క పరలోకపు కోర్టులో నిలబడి వాదించగలిగిన ఒక నిష్కలంకుడైన పరిశుద్ధులైన వ్యక్తి కావాలి. అయితే ఇది ఎవరు ఎలాగో ఆలోచన చేస్తే ఆ సమస్యకు పరిష్కారంగా మనం చూసినప్పుడు తండ్రి అయిన దేవుడు చేసిన కార్యం ఏదనగా తన ఏకైక కుమారుడైన యేసును ఈ లోకానికి పంపించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే వ్రాయబడిన మాట ఏదనగా, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకే ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. ఇక్కడ అంటున్నాడు, తండ్రి అయిన కుమారుడు తన కుమారుని యేసుని పంపాడు కాలము సంపూర్ణమైనప్పుడు. ఆయన హీ వాజ్ మేడ్ ఆఫ్ ఉమెన్, ఒక స్త్రీ నుండి ఆయన వచ్చాడు. ఆ తర్వాత మనుషులమైన మనము ధర్మశాస్త్రం లోబడి పాపం చేసేవారు కాబట్టి ఆయన ధర్మశాస్త్రం లోబడిన వాడిగా ఆయన పుట్టి దాని ద్వారా మనను విమోచించి దేవుని కుమారులయ్యే దత్తపుత్రులుగా మనం చేయాలని సంకల్పించి దేవుడి లోకానికి తన కుమారుని యేసును ఈ లోకానికి పంపించారు. కనుక మానవ జాతి కోల్పోయిన దాన్ని మరలా తిరిగి సంపాదించడం కొరకు స్త్రీ యందు జన్మించిన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి సంపూర్ణ మానవునిగా ఆయన జీవిస్తూ మానవ జాతి కోల్పోయిన దాన్ని మరలా తిరిగి సంపాదించడం కొరకే ఈ భూలోకానికి ప్రభు వచ్చాడు. వచ్చి ఈ భూలోకం మనుషులు మళ్ళీ తిరిగి దేవునికి రిస్టోర్ చేయబడాలి, మళ్ళీ తిరిగి వారి దత్తపుత్రులు కావాలి అనే ఆలోచనతో తండ్రి దేవుడి కార్యాన్ని చేశాడని గలతీ పత్రికలో మనం చూస్తాం. దయచేసి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే ఈ యొక్క సమస్యకు పరిష్కారముగా దేవుడు యొక్క కార్యం 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అక్కడ వివరంగా హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు మనం వివరిస్తూ ఉన్నాడు. ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతా మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఈ వాక్యంలో కనబడుతూ ఉన్నవి. ఆదాము అవ్వలు ఎప్పుడైతే పాపము చేశారో
సైతాను ఏలుబడి కిందకి వెళ్ళారో జరిగిందేదనగా ఆ పిల్లలు అనగా మానవులైన మనము రక్తమాంసాలు గలవారము కాబట్టి ఆ ప్రకారమే ఆయనకు కూడా రక్తమాంసాలు గలవాడిగా వచ్చాడు. ఇంకను మరణము యొక్క బలము గలవారు అనగా అపవాదునిగా సైతానును మరణము ద్వారా నశింప చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు మానవుడిగా జీవించి ఆయన మరణించాడు. అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారు విడిపించుటకును, మన దాస్యములు సైతానికి దాస్యములను మానవులను విడిపించడానికి మరణ భయము అనేది ఎదురుగా పెట్టి మానవులను దాస్యములో నడిపిస్తున్న సైతాన్ని జయించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడయ్యాడు అని చెబుతూ ఏలయనగా ఆయన ఎంత మాత్రమును కూడా దేవదూతల స్వభావం ధరించుకొని అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. పరలోక స్వభావము, దేవునికి స్వభావము, దేవదూతల స్వభావము కాక అబ్రహాము యొక్క సంతాన స్వభావం ఆయన ధరించాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడి నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరు వంటి వాడు కావలసి వచ్చాడు. ఆయన అన్ని విషయాల్లో మన వంటి వాడు కావలసి వచ్చిన పరిస్థితి. అలా ఉంటేనే తప్ప న్యాయంగా దేవుని యొక్క నీతి ప్రకారంగా మన తిరిగి మానవ జాతిని, మానవుడు కోల్పోయిన రాజ్యాన్ని మన తిరిగి సంపాదించలేడు. కనుక ప్రభు చేస్తున్న కార్యం మానవుడయ్యాడు. ఇంకా యోహాను సువార్త 14:30 ప్రభు అంటాడు, సైతాన్ నా మీద ఏ క్లెయిమ్ కూడా లేదు, సైతానికి నాలో ఏమీ కూడా లేదు. ప్రభు అంటాడు, సైతాన్ హ్యాస్ నో క్లెయిమ్ ఓవర్ మీ. నా మీద నాది అంటూ సైతాన్ చెప్పడానికి వానికి ఏమీ కూడా లేదు. క్షమించండి. అయితే ప్రభు ఈ లోకానికి వచ్చింది మొదలు ఆ 40 దినముల ఉపవాసము తర్వాత మాత్రమే కాకుండా ఆయన జీవించిన కాలమంతా సైతాను శోధిస్తూనే ఉన్నది. అనేక విధాలుగా ఆదాము ఎలాగైతే శోధించబడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే విధముగా శోధించబడ్డాడు. ఆదాము శోధనను జయించలేదు, సైతానుకు లోబడ్డాడు, లోకం మీదకి ఇంత వినాశనాన్ని తీసుకుని వచ్చాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షించడానికి వచ్చిన ఆయన కూడా పాపము చేయడానికి సైతానుకు లోబడ్డానికి అవకాశం ఉన్నప్పటికీ ఆయన మన నిమిత్తమై ఏ పాపము లేనివాడిగా ఆయన జీవించాడు. హెబ్రీపత్రిక 4:15 మనం చూస్తాం, మనవారు అన్ని విషయాల్లో ఆయన శోధించబడ్డాడు. అనగా మానవుడిగా శోధించబడే ప్రతి పరిస్థితి గుండగా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. అనగా ఆదాము వెళ్ళిన ప్రతి పరిస్థితి గుండగా ప్రభువైన యేసుక్రీస్తు వెళ్ళాడు. కానీ ఆయన పాపమును చేయలేదు, ఏ మాత్రము కూడా శోధనకు లోనవ్వలేదు. ఆ కారణం చేత సైతానుకు ప్రభుపై ఏ మాత్రం కూడా క్లెయిమ్ కానీ ఆధిపత్యము కానీ లేదని మనవి చేస్తూ ఉన్నారు. ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచడం ద్వారా ప్రభు సాధించింది ఏదనగా సైతాన్ యొక్క రాజ్యాన్ని, సైతాన్ యొక్క ఈ భూలోకంపై మనుషులపై తనకున్న క్లెయిమ్ అంతటిని ప్రభు కొట్టివేశాడు. ఇంకా చెప్పాలంటే సైతాను ఈ భూలోకంపై తనకున్న ఆధిపత్యాన్ని అంతటినీ దేవుడు కొట్టివేశాడు. ఇంకా మానవ జాతి అందరిపై వాడుకున్న ఆధిపత్యాన్ని దేవుడు కొట్టివేశాడు, ప్రభువైన యేసు కొట్టివేశాడు. కానీ ఆయన శిలువలో మరణించడం ద్వారా మానవ జాతికి విమోచన, విడుదల కలిగింది. ఇక మీద మానవులు సైతానికి బానిసలుగా జీవించవలసిన అవసరం లేదు. ఈ లోకం మరల తిరిగి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు తిరిగి అప్పగించాడు. కనుక కల్వరి శిలువ మొదలుకొని ప్రభు పునరుత్థానం మొదలుకొని Satan has absolutely no rights or claim upon anyone or anything. ప్రభు పునరుత్థానుడైన తర్వాత సైతానికి స్థితి ఎదనగా సైతానుకు మనుషులపై, మనపై కానీ లేకపోతే లోకంలో దేనిపైన కూడా వానికి ఏ మాత్రమైన అధికారము, హక్కు లేదని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు ఈ రాజ్యము సమకూర్చబడింది, మానవుడు విమోచించబడ్డాడు. అయితే ఈ సమకూర్చబడిన రాజ్యములో విమోచించబడిన మానవుడు జీవించాలంటే, ఈ యొక్క ఆశీర్వాదమును అనుభవించాలి అని అంటే మనం చేయవలసిన కార్యం ఏదనగా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నాకు బదులుగా నా స్థానమును తీసుకొని శిలువలో మరణించాడు, సైతానుపై విజయాన్ని ఆయన సాధించాడు. ఇక మీద నేను సైతానుకు బానిసని కాను అని గ్రహించి ఆ చీకటి రాజ్యంలో నుండి దేవుని యొక్క వెలుగులోనికి వచ్చి మన జీవితాలు ప్రభువైన యేసులకు సమర్పించి ఆయన రాజుగా, ప్రభువుగా మన జీవితాలు అంగీకరించి జీవిస్తే ఆయన మనకిచ్చిన విమోచన మనం పొందుకుంటాం.
అలాగే ఆయన ఇచ్చిన రాజ్యాన్ని సంపాదించి సమకూర్చిన రాజ్యంలోనికి మనందరికీ కూడా స్థానం కలుగుతుందని మనవి చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన 40 దినముల పాటు తను అనేక మంది కనపరుచుకొని అనేక మంది చూస్తున్నట్టుగా పరలోకములకు ఆరోహణమైన తరువాత ఆయన స్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన పరమందు తండ్రి కుడి పార్శ్వమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. అని ఈరోజు మన ప్రభు యొక్క స్థానం ఎదురుగా సమస్త రాజ్యములు, ప్రభుత్వములు, అధికారులు అన్నిటికంటే పైగా ప్రభు ఆసీనుడై ఉన్నాడు. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన వశమందు ఉన్నవని మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం మనం జీవిస్తున్నది దేవుని రాజ్యమందు మనం జీవిస్తూ ఉన్నాం. దయచేసి చూద్దాం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 23 వచ్చిన వరకు ఉన్న భాగం మనం చూస్తే అదే 19 వచనం 17, 18 కలిపేసి రాశారు కనుక దాన్ని వదిలి 20 వచనం చూద్దాం. మీ వీరే తర్వాత చదువుకోండి. అది ఆయన ఆ బలాతిశయము చేత. ఇక్కడ ఒక ప్రార్థన పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి చేస్తూ ఆ ప్రార్థన మాటలు వాడుతున్నాడు. ఇక్కడ దేవుడు తన యొక్క బలాతిశయం చేత అనగా పరిశుద్ధాత్మక బలాన్ని ఉపయోగి వచ్చిన మనం చూస్తాం. ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ఇది మన ప్రభువైన యేసు యొక్క స్థానం. ఈ భూలోకమందు, ప్రస్తుత రాజ్యమందు, అలాగే దీని తర్వాత రాబోయే నిత్యరాజ్యమందు కూడా సంపూర్ణ అధికారము, శక్తి, బలము, రాజ్యము ఎవరిదనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయన ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. తండ్రి అని దేవుడు చేసిన కార్యం ఇది. మరి అంటున్నాడు, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘములకు శిరస్సుగా నియమించాను. ఇక్కడ చెప్పబడుతున్న మాట సమస్తమును ఆయన పాదముల కింద పెట్టాడు. ఈ లోక రాజ్యములన్నీ కూడా ఆయన పాదముల కింద. ఈ లోకమందు మనం ఏది తీసుకున్నది అంతా కూడా ప్రభు పాదముల కింద ఉంది. అది పాదముల కింద ఉన్నదని చెబుతూ ఇక్కడ పౌలు ఇక్కడ ప్రార్థన చేస్తూ అంటున్నాడు, ఆయన సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను అని ఇక్కడ చెబుతున్న మాట ఏదైనా ఆయన సంఘాన్ని గురించి. పోయిన వారం కూడా సంఘాన్ని గురించి ప్రస్తావించారు. ఈ వారం కూడా మరలా పాసంలో పెద్దగా చెబుతూ ఉన్నాడు సంఘములకు ఆయన శిరస్సు అనగా ఆయన శిరస్సు అయి ఉన్నాడు. సంఘమైన మనమంతా ఆయన దేహం అయి ఉన్నాం. ఆయన చెబుతూ అంటున్నాడు, ఆ సంఘమునకు ఆయన శిరస్సు, సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచడం వారిని సంపూర్ణత అయినది. ఈ సంఘం ఎవరనగా ఆయన శరీరము, తర్వాత దేవుని యొక్క సంపూర్ణత ఈ సంఘమందు ఉన్నది అని పౌలు ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన చెబుతూ అంటున్నాడు, ఆయన శిరస్సుగా ఉన్నాడు, సమస్తము కూడా ఆయన పాదముల క్రింద ఉంచబడి ఉంది. సమస్తం అనగా మన క్రింద సంఘం యొక్క పాదముల కింద ఉంచబడి ఉన్నదని మనం ఇచ్చేస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతామో, దేవుని యొక్క సంఘమందు మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలుగా మనం చేరుతామో, సంఘమందు సహవాసంలో మనం ఉంటామో, మన యొక్క స్థితి ఏదనగా క్రీస్తుతో పాటుగా ఏలుబడి మనమును చేస్తూ ఉన్నాం. కనుక ప్రభు ఆ 40 దినముల పాటు శిష్యులకు బోధిస్తూ ఉన్నది, ఇదిగో రాజ్యముకు ఇచ్చిన విషయాలు, మీకు అధికారం ఉంది, మీకు బలం ఉంది, మీకు అధికారాన్ని నేను శిరస్సుగా ఉన్నాను, మీరు నా శరీరం, సమస్తములకు పైగా నేను ఉన్నాను, మీరు నా నామం పేరట ఏది అడిగినాను నేను మీకు ఇస్తాను. ఇంకా చెప్తున్నాడు ప్రభు, నేను తండ్రి కుడిపార్శ్వం నుండి మీకు నిత్యము విజ్ఞాపన చేస్తున్నాను. అనగా పరలోకమందు మన తరపున మాట్లాడే ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మానవుడికి లోకానికి వచ్చి ఆయన మరణించి పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత మానవుడిగానే ఉన్నాడు, మానవుడిగానే పరలోకానికి వెళ్ళాడు, పరలోకంలో మానవుడిగానే ఆయన ఉన్నాడని మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇదే యేసు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు రాస్తూ ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చూస్తే 1 కొరింథీ పత్రిక 15:20 వచనం, ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుల ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము కలిగాను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు, ఇంతవరకు పై విషయాలు మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు అని ఆయన రాకను సూచిస్తూ ఆయన వారు
బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన అధికారమును అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించను. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండబడెను. కడపట నశింప చేయబడు శత్రువులు మరణము దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచించెను. సమస్తము లోపరిచినదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విశదమే. సమస్తము కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తుకు అప్పగించాడు. అయితే కానీ దినముంది ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఈ లోకరాజ్యములన్నీ జయించి ఈ లోకరాజ్యములన్నిటి వల్ల తిరిగి తన తండ్రి అయిన దేవునికి ఆయన అప్పగిస్తాడు అనే సందేశాన్ని ఇక్కడ పౌలు ఇస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఇక్కడ ప్రస్తుతం ఏలుబడి చేస్తూ ఉన్నాడు. అది ఆత్మ సంబంధమైన ఏలుబడి, పరలోకమందు ఆయన ఆస్తుడై ఏలుబడి చేస్తూ ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథం మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రకటన గ్రంథం, దానియేలు గ్రంథం మనం చూస్తే ఒక దినమందు భూలోకానికి ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చి లోకరాజ్యములన్నింటినీ ఆయన జయించి ఈ లోకరాజ్యం అంతటిపై ఆధిపత్యాన్ని ఆయన సంపాదించి ఆయన రాజుగా ప్రభువుగా ఏలుబడి చేస్తాడు అని మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఈ భూలోకములో పరలోక యెరూషలేము మహానగరం భూలోకాన్ని దిగి వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకమందు శాశ్వతముగా నివాసం ఉంటూ ఏలుబడి చేస్తాడు అనే విషయాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే, అంతటి నేను క్రొత్త ఆకాశ క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు. మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయాను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తెలు సిద్ధపడి పరలోకమందున దేవుని దిగి వచ్చేట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలైందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. దేవుని యొక్క ఏలుబడి ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి ఆయన ఏలుబడి చేస్తాడు. ఆయన సంఘమైన మన వధువైన మనం ఆయనతో కలిసి పరిపాలన చేస్తామని మనవి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఈ ఆత్మ సంబంధమైన రాజ్యం భౌతికంగా ఈ భూలోక రాజ్యములపై ఏలుబడికి వస్తుంది అనే సంగతిని మనవి చేస్తాం. తర్వాత 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం 3, 4, 5 వచనాలు, ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండదు. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసల యందుందును. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించదు. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. యుగ యుగములు రాజ్యము చేయదు, శాశ్వత రాజ్యం. ప్రభువు తన శిష్యులతో 40 దినాలు బోధిస్తున్నది ఈ రాజ్యాన్ని గురించి. వారైనట్లయితే ఆ భౌతికమైన ఇశ్రాయేలు దేశము రోమా సామ్రాజ్యం ఏలుబడి నుంచి వారు తప్పించి ఆయన రాజ్యం చేస్తాడు, ఆయన రాజుగా ఉంటాడు, ఆయన ఏలుబడిలో పనిచేద్దామని అప్పటికి ప్రస్తుతానికి వారు ఆలోచించారు. కానీ దేవుని యొక్క బృహత్తర ప్రణాళికలో చివరిగా జరిగేది ఏదనగా ఈ లోకరాజ్యములన్నీ కూడా దేవుని అవుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు రాజుగా ఆయన వధువైన సంఘమైన మనము ఆయనతో కలిసి ఈ భూలోకం అంతటిపై లోకరాజ్యములన్నిటిపై ఆయనకు కలిగిన సమస్తంపై రోమపత్రుల పౌలు అంటాడు, మనం మన దేవునికి వారసులం, క్రీస్తు తోటి వారసత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మనము మహారాజు అయిన ఆ దేవునికి చెందిన వారం. ఆయన రాజ్య ప్రతినిధులుగా మనమును రాజులని యాజక సమూహంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తుతోని వారసత్వాన్ని మనకిచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా శిష్యులకు ఉపదేశిస్తూ ఉన్నాడు. 40 దినాలుగా బోధిస్తూ ఉన్నప్పటికీ వరింకను ఈ భౌతికమైన ప్రస్తుత సంబంధమైన ఈ భూలోక సంబంధమైన రాజ్యాన్ని గురించే వారు ఆలోచిస్తూ ఉన్నారు. అయితే భవిష్యత్ రాజ్యం భూలోక సంబంధమైనది, భూలోకమందే ఏలుబడి చేస్తాము. కానీ ఆ ఏలుబడి శాశ్వతమైనది, నిరంతరం నిలిచేది. దానికి వ్యతిరేకముగా తిరుగుబాటుగా నిలబడగలిగిన ఏ శక్తి బలము కూడా ఈ భూలోకమందు కానీ పాతాళమందు కానీ పరలోకమందు కానీ ఉండదని మనవి చేస్తూ ఉన్నాను. ఇద్దరి మంది మనవి చేస్తున్నాను. మన జీవితాల్లో ప్రస్తుతమైన పరిస్థితులు, ప్రస్తుతమైన ఇబ్బందులు, వీటి గురించి ఆలోచిస్తూ అయ్యో అని వీటికి సంబంధించిన విషయాలే మనం చింతిస్తూ ఇప్పుడు ఎలాగని ఆతృత పడుతున్నామేమో. దయచేసి మీ దృష్టిని ఈ భూ సంబంధం వాటి నుండి మరల్చి దేవుని వైపు చూడండి. భవిష్యత్ రాజ్యం మనది, భవిష్యత్ ఏలుబడి మనది. సమస్తమును క్రీస్తుకు లోబడవలసింది, ప్రతి మోకాలు ఆయన ఎదురు వంగవలసిందే. ఆ సత్యాలు గ్రహించిన వారమై శిష్యుల వలె మందమతులముగా కాక, అవివేకులముగా కాక, ఆయన వాక్యమందు బోధిస్తూ విషయాలు మనం గ్రహిస్తూ భవిష్యత్ రాజ్యము గురించి నిరీక్షణ గలవారమై, శుభప్రదమైన నిరీక్షణ దీని గురించే సంబోధించబడుతుంది. ఆ నిరీక్షణ గలవారమై ప్రస్తుతం ఉన్న శ్రమ, కష్టం, ఇబ్బంది, బాధను
చులకనమైనదిగా క్షణమాత్రం ఉండేదిగా మనం ఎంచుకుంటూ ప్రభునందు విశ్వాసములు ఏమాత్రం కూడా తొలగిపోక నిత్యము దేవునికి లోబడుతూ ప్రభునందు విశ్వాసం ఉంచుతూ సైతానికి శోధనకు సైతాన్ యొక్క ప్రలోభములు ఏమాత్రం కూడా లొంగక, ఒకవేళ సైతాను శోధన అధికంగా ఉంటే ప్రభు యొద్దకు వచ్చి ప్రభు సహాయాన్ని మనం అర్థించినట్లయితే ఆయన మనవలే అన్ని విషయాలు అనుభవించిన వాడు, ఎరిగిన వాడు, మనవలే శోధించబడిన వాడు కనుక ఆ శోధనను తప్పించుకుని తగిన ఉపాయమును, శక్తిని, బలమును మనకు అనుగ్రహించగలిగిన గొప్ప ప్రభు యేసుక్రీస్తు మన కొరకు ఉన్నాడు. మనం సేవిస్తున్న ప్రభు సజీవుడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమందున మన కొరికే విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రతి ప్రార్థనను అంగీకరిస్తున్నాడు. తండ్రికి మన ప్రతి ప్రార్థన నివేదిస్తున్నాడు. అలాగే మనమును కూడా సరాసరి సూటిగా తండ్రి యొద్దకు వెళ్ళి నాయనా తండ్రి అని మొరపెట్టగలిగిన అర్హత, ఆధిక్యత క్రీస్తు మరణ పునరుత్థానం ద్వారా మనకు కలిగిందని మనవి చేస్తూ మనకున్న ఈ శ్రేష్ఠ స్థితిని క్రీస్తుతో పాటు ఎప్పుడైతే మనం రక్షించబడి బాప్తిస్వం పొందామో ఆయనతో పాటుగా మనం తిరిగి లేచిన వారమే పరలోకమందు ప్రభుతో పాటు మన ఆశ్చర్యమై ఉన్నాము. మన పాదముల కింద సమస్తం కూడా ఉన్నదని గ్రహించిన వారమే ధైర్యము, బలము తెచ్చుకొని ప్రభు గారు జీవిద్దాము. ప్రభు సందేశాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రభు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నా. ఇంతవరకు నీ వాక్యములు తండ్రి బోధించి మీరు నాకు ఇచ్చిన కృప కొరకే, ఈ సమయము సహాయం కొరకే నీకు వందనాలు. నీ బిడ్డలు మీరు ఆస్వాదించిన తండ్రి, నీ రాజ్యం గురించి అవగాహన వెలుగు నీ బిడ్డలకు దయచేవలసిన బ్రతిమాలుకుంటూ ఉన్నాం ప్రభు. దాని ఈ లోకరాజ్యం యొక్క మహిమ కొద్ది కాలమే, శాశ్వత కాలము కాదని తండ్రి. లోకరాజ్యాలన్నీ కూడా మీవి అవుతాయి. మీ ఏలుబడికి ఇది లోకరాజ్యం రావాల్సింది. అయితే ఇప్పుడే మీ రాజ్యం పరిపాలన చేస్తున్నారు తండ్రి. సమస్త వరకు పైగా మీరు ఆశ్చర్యమై ఉన్నారు. మీతో పాటు మేము ఆశ్చర్యమన్న సంగతిని గ్రహించిన వారమే ప్రభు. మా రక్షణను కాపాడుకుంటూ ప్రభు మీ అందు వినయభయభక్తులు కల వారి మీద నిశ్చితాన్ని నెరవేరుస్తూ వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ తండ్రి ఈ వాక్యానుసరణ ప్రవర్తన ఉండగలిగిన కృప మా అందరూ దయచేయండి. సైతం ప్రతి శోధన, ప్రతి ఇబ్బంది, ప్రతి ఆటంకాలు, ప్రతి సమస్యను తండ్రి ఆయన క్రీస్తులు మేము అధిగమించి తండ్రి ముందు కొనసాగల ఆశీర్వాదాన్ని దయచేయండి. ఈ ఉదయకాలం ముందు సంఘం అంతా మీ హస్తాలకు అప్పగించుకుంటాం. సంఘం ప్రతి విశ్వాస కుటుంబాన్ని తండ్రి, చిన్న పిల్లల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిపై నీ ఆశీర్వాదాన్ని దేవుని కృపరించి తండ్రి నీ కొరకైన రాజ్య పౌరులుగా ప్రభు ఆయన రాజ్యం గురించిన ఆసక్తి, ఆనందం గల వారే తండ్రి. ఆనాటి శిష్యుల వల్ల తండ్రి మందమతులుగా, అవివేకులుగా కాక తాత్కాలికమైన ఈ లోక ప్రయోజనాలు ఆశించిన ఆయన నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని వదులుకునే తండ్రి ఆదాము వంటి చెడుతనము, మూర్ఖతము వెళ్ళకుండా ప్రభు కృప చూపించి జ్ఞానహృదయం కలిగిన వారమే ప్రభు. నాయన ఏది ఏమైనా మరణాపాయమైన తండ్రి నాయన మీకు నిలిచిన వారముగా, మీ రాజ్యం యొక్క ప్రతినిధులుగా తండ్రి మీ రాజ్యాన్ని చాటిస్తూ ప్రకటిస్తూ మీ రాజ్య జీవన విధానాన్ని జీవిస్తూ మేమంతా ఉండగలిగిన ఆశీర్వాదాన్ని మీరు మా దయచేసి మా ద్వారా మీ నామాన్ని మహింపరచుకుని బ్రతమాలుకుంటూ తండ్రి దాని సంఘం అంతటి మీ హస్తాలకు అప్పగించుకుంటాం ప్రభు. దాని త్వరలో ప్రభు ఈ పరిస్థితి చక్కదిద్దుకుని బ్రతమాలుకుంటాం ప్రభు. ఈ పరిస్థితుల్లో తండ్రి పనిచేస్తున్న వైద్య బృందాల కొరకు తండ్రి, అలాగే శానిటరీ వర్క్ చూస్తున్న వారి కొరకు తండ్రి, అలాగే ప్రభుత్వ అధికారుల కొరకు, దాని ప్రభుత్వ అధినేతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. దాన్ని కృప చూపించి త్వరలో ప్రభు దాని మామూలు స్థితి అంతా రాగలని ఆశీర్వాదం దయచేయండి ప్రభు. నీకు వందనాలు తండ్రి. సంఘపురకుమారు ఎవరికి కూడా తండ్రి వ్యాధి సోకకుండా ప్రభు లోకానికి, దాని ముఖ్యంగా మా పాల్గొనగా మా ప్రాంతానికి అందరికీ, లోకానికి అందరికీ నీ స్వస్థతను, ఆరోగ్యాన్ని చేకూర్చండి తండ్రి. ఆ కరోనా వైరస్ సంపూర్తిగా మీరు తొలగించలేదు. మా మీద ఎవరి మీద ఏ ప్రభావం చూపకుండా తండ్రి మన శక్తిని సంపూర్ణంగా నిర్వీర్యం చేయమని బ్రతమాలుకుంటూ మమ్మల్ని అందరూ కూడా మీ చేతికి అప్పగించుకుంటూ మీ నీడలో తండ్రి మీ విశ్రాంతిలో మేము ఉంటూ ప్రభు నీ అందు ఆనందిస్తూ సమాధానం కలిగి జీవించగల ఆశీర్వాదము, భాగ్యము, ధన్యత మా అందరికి అనుగ్రహించవలసి బ్రతమాలుకుంటూ యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహాయం, సహవాసము సన్నిధి కూడా వచ్చి మనకు ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకు రాకడ పర్యంతము సదా తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్.